నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ గోదరమ్మాయి. ఈరోజు టమాటా పప్పు చేసుకుందామా? అది ఎంత బాగుంటుందండి చపాతీలోకి. వేడి వేడి చపాతీలోకి వేడి వేడి పప్పు తింటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? నేను నా స్టైల్లో సింపుల్గా టమాటా పప్పు చేస్తాను. దానికి కావలసిన ఐటమ్స్ ఇచ్చేసాను కదా, చూసుకోండి. నేను ఫస్ట్ పప్పుని ఉడకబెట్టేసుకుంటాను. కొంతమంది పప్పులో అన్నీ వేసి ఉడకబెడతారు. నేను అలా కాదు కదా! నేనెవరు? గోదరమ్మాయి. నా స్టైల్ మరి ఉంటుంది కదా! కాబట్టి ముందు ఒక గ్లాస్ పప్పుని కడిగేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసి దాన్ని మెత్తగా నలిపేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి 4 టీ స్పూన్స్ ఆయిల్ పోసి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఆ వేయించుకుంటే ఆ నూనెలోని ఆ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది. హై ఫ్లేమ్లో కాదు, మీడియంలో పెట్టుకోండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తిప్పాలి. ఎలా తిప్పాలి? గిర్ర 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 తిప్పిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలండోయ్. మరి పప్పు కదా, కలర్ఫుల్గా ఉండాలండి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, తర్వాత ఉల్లిపాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయలు వేస్తే ఆ ఫ్లేవర్ ఉండదు. ముందు జీలకర్ర ఇవన్నీ వేస్తేనే ఆ ఫ్లేవర్ దిగుతుందనమాట. మనం కూరకైతే ముందేస్తాం, మరి తాలింపుకి తాలింపు పోపులే ముందుండాలి. కాబట్టి నేను ముందు వేసేసి వేయించిన తర్వాత మిగతావి వేసుకొని ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు వేయించుకుని, చూసారా వాటర్ అంతా వచ్చేసింది. అలా మగ్గపెట్టుకుని అలా తిప్పుతూ, ఎలా తిప్పాలి? గిర్ర 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 తిప్పేసేయండి మరి. తర్వాత టమాటాలు ఎక్కువ కోసుకొని వేసుకోవాలండోయ్. మరి పప్పు టమాటా అంటే టమాటా లేకుండా ఏముంటుందండి పప్పు. కాబట్టి టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలో కారం, మనం అన్నీ కలిగిపెట్టేసి ఉడకబెట్టేది అది వేరు కదా, ఇది నా స్టైల్ కదా. పసుపు కారం వేసుకొని తిప్పుకోవాలన్నమాట. బాగా కిందికి పైకి కిందికి పైకి తిప్పుకోవాలి. మనం చింతపండు కొంచెం వేసుకుంటే పర్లేదు, కానీ టమాటా పుల్లగా ఉంటుంది కదండీ. ఇది పుల్లగా ఉన్నప్పుడు మళ్ళీ అది వేసుకుంటే అంత ఇది ఉండదు. కాబట్టి టమాటాలు ఎక్కువ వేస్తాం కాబట్టి చింతపండు అవసరం లేదు. లేదు మీకు పులుపు కావాలనుకున్న వాళ్ళు చింతపండు కొంచెం కడుక్కొని ఒక గ్లాసు వేడి నీళ్ళు నానబెట్టుకుని ఆ పులుసు పిండుకుంటే అయిపోద్ది. ఇప్పుడు మన పప్పు తిప్పి పక్కన పెట్టుకున్నాను చెప్పాను కదండీ. ఆ పప్పు గుత్తినే ఇందులో నలుపుతున్నాను అనమాట. ఎలా అంటే ఆ టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఆ తొక్కంతా నలిగిపోవాలన్నమాట. ఆ ఉల్లిపాయలు టమాటాలు బాగా కలిసిపోవాలన్నమాట. అలాగా మనం గరిటెతో తిప్పి కన్నా ఈ పప్పు గుత్తితో ఇదొక చిట్కా. మనం తిప్పుకుంటే బాగా త్వరగా నలిగిపోతాయి, వేగిపోతాయి అన్నమాట. ఎంతలా అంటే మొత్తం కలిసిపోతాయి. మనం ఇలాగా సిమ్లో ఇలా మగ్గపెట్టుకుంటే అది ఉడుకుతుంది, ఇది తగ్గుతుందనమాట. తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇది చేతికి పెద్ద పనేనండి. మనం జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు, ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు. అలాగా మనం నలుపుకున్న పప్పు చెప్పాను కదా, కందిపప్పు ఒక చిన్న గ్లాస్ అండి, మరి ఎక్కువ ఏం కాదు. మీ ఇంట్లో వాళ్ళు ఒక మనిషికి ఒక గ్లాస్ అనుకోండి. అలాగ నానబెట్టుకున్నా కొంచెం ఎక్కువ నానబెట్టుకున్న ఏం కాదులేండి. ఎందుకంటే ముద్దపప్పు పిల్లలు తింటారు కదా. ముద్దపప్పు ఆవకాయ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందన్నమాట నెయ్యి వేసుకుని తింటే. కొంచెం పప్పు పుంజుకుని పక్కన కొంచెం పప్పు దీంట్లో కలుపుకుంటే 2 రకాల కూరలు రెడీ. చూసారా నా చిట్కా ఎంత బాగుందో. కాబట్టి ఈ పప్పు వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కలియబెట్టాలన్నమాట. ఎలా అంటే 2 కలిసిపోయేలాగా బాగా తిప్పాలి అన్నమాట. ఎలా అంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఎందుకంటే మనం అందులో నలుపుకున్నాం కదా, అడుగున పప్పు ఉంటుంది కదా, మరి పొదుపండి ఒబ్బడండి కొంత కలిపేయాలి కదండి. వాటర్ దాంట్లో కలిపేసుకుని కడిగేసి శుభ్రంగా ఇందులో వేసేసి కడిగేయడం అంటే ఆ పప్పుది ఇలా ఇలా అని దీంట్లో పోసాను అనమాట. కొంతమంది ఒక్కొక్కరు ఒకలా అంటారు కదా, అలాగా నేను నీళ్ళని దీంట్లో పోసి తిప్పుకుంటున్నాను. ఉప్పు ఈ స్టేజ్లోనే చూసుకోండి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే త్వరగా కరుగుతుంది.
గళ్ళుప్పు వేస్తే త్వరగా కరగదు. కాబట్టి మీరు ఆలోచించుకొని మీరు వేసుకొని పలుకులు లేకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అది టేస్ట్ చూసుకుంటూ అప్పుడు మీకే తెలిసిపోద్ది కదా! ఇంకా పడుతుందంటే కొంచెం వేసుకోవచ్చు. లేదా సరిపోయిందంటే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా మగ్గబెట్టుకుంటూ పక్కన ఏంటి పక్కన జంతికలు కానీ, వడియాలు కానీ, మిరపకాయలు కానీ, చికెన్ ఫ్రై కానీ తింటే ఉంటది సామిరంగా లోటాలో వేసుకొని తినాల్సిందే. ఎంత తింటారో మీకే తెలీదు. అంత బాగుంటుంది మరి. చపాతీల్లో గది రైస్‌లోని అద్రిపోయే పప్పు టమాటో. మీ బంగారం కుకింగ్ స్పెషల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.